రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంఖ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10వ తేదీన థియేటర్స్లో సందడి చేయనుంది. 6 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న సోలో చిత్రం కావడంతో ఫ్యాన్స్లో భారీ ఆశలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఈ ట్రైలర్ జనవరి 2న విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంది. పంచెకట్టులో రామ్ చరణ్ లుక్ అదిరింది. ట్రైలర్ కూడా సూపర్గా ఉంటుందని సమాచారం. అయితే పాటల కోసం ఖర్చు చేసిన మొత్తం షాకింగ్ అని టాలీవుడ్ వర్గాలు చెప్తుంది. గేమ్ చేంజర్ మొత్తం బడ్జెట్ 350 కోట్లు కాగా కేవలం పాటల కోసమే 75 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన పాటలు ఈ భారీ ఖర్చుకు నిదర్శనం. జరగండి పాట కోసం 600 మంది డాన్సర్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన భారీ సెట్ 13 రోజుల షూటింగ్ జరిగింది. ఈ పాటకు ఉపయోగించిన సెటప్ని చూస్తే పాట కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. రామచ్చమచ్చ పాట మరింత వైవిధ్యంగా రూపొందించబడింది. 1000 మంది జానపద కళాకారులను వివిధ రాష్ట్రాల నుండి తీసుకురావడం, వారి ప్రదర్శనలతో పాటను ఫుల్ ఎనర్జీతో నింపడము జరిగింది. నానా హైరైన పాట న్యూజిలాండ్లో చిత్రీకరించబడింది. ఈ పాట కోసం ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఉపయోగించడం ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన శైలిని చూపించారు. ఇది సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉండటమే కాకుండా విజువల్గా కూడా రిచ్ అనిపించింది. అలాగే డోప్ పాట కోసం రష్యన్ డాన్సర్లను తీసుకొచ్చి ప్రత్యేక సెట్లో చిత్రీకరించారు. పాటల కోసం ఇంత స్థాయిలో ఖర్చు చేయడం ఒక బహుళ భాష చిత్రానికి మాత్రమే సాధ్యమవుతుంది. చివరి సాంగ్ గోదావరి బ్యాక్డ్రాప్లో తెరకెక్కింది. ఇది మరో హైలైట్గా మారనుంది. ఈ పాటల క్రియేషన్ వెనుక శంకర్ స్టైల్, ఖర్చు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే నిర్మాత దిల్రాజు కెరీర్లో కూడా ఇదే అత్యధిక బడ్జెట్ చిత్రం. మరి ఆయన ఏ రేంజ్లో లాభాలను అందుకుంటారో చూడాలి. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీలో ఆయన సరసన కియారా అద్వానీ, అంజలి నటించారు. ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించాడు. రీసెంట్గా విజయవాడలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేసి మెగా పవర్ ఏంటో చూపించారు ఫ్యాన్స్. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్తో ఈ మూవీ లుక్కే మారిపోయింది. ఇక తాజాగా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్కు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ గేమ్ చేంజర్ నుంచి చరణ్ చేస్తున్న అప్పన్న పాత్ర లుక్ను విడుదల చేశారు. పంచకట్టులో చాలా సీరియస్ లుక్తో దేనికోసమో పోరాడేందుకు వెళ్తున్న యోధుడిలా కనిపిస్తున్నాడు చరణ్. తీక్షణమైన చూపులు ఆ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో చెప్తున్నాయి. దీంతో పాటు ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చారు. రేపు అంటే గురువారం రోజు సాయంత్రం 5:04 గేమ్ చేంజర్ ట్రైలర్ రాబోతుంది. ఒక్కసారి ట్రైలర్ వచ్చిందంటే ఇక ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అవుతాయి. ఇండస్ట్రీతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ మూవీ రేంజ్ మారుతుందని అంచనా వేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని అందుకోబోతున్నాడంటూ యూనిట్ సభ్యులు బలంగా ప్రచారం చేస్తున్నారు. శంకర్ వింటేజ్ సినిమాల తరహాలో ఈ సినిమా మంచి సోషల్ మెసేజ్తో పాటు ఒక మంచి కమర్షియల్ సినిమా మాదిరిగా ఉంటుందంటూ మేకర్స్ హామీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్న అంజలి నటనకు జాతీయ అవార్డు ఖాయమంటూ తమ ధీమాను వ్యక్తం చేశారు.